Dear viewers, good evening to all of you. Today I would like to deal with a different type of sentence to be converted into passive voice. Chapter is active voice and passive voice. Heading is active voice starting with nobody, no one, nothing. చూసారా? నోబడి, నో వన్, నథింగ్ అలా అన్నాడు. ఫామ్ యాక్టివ్ వాయిస్ నోబడి కానీ, నో వన్ కానీ, నథింగ్ కానీ వచ్చి ప్లస్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు లేకపోవచ్చండి, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ గ్యారెంటీ అండి. ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ఉంటేనే కదా ప్యాసివ్ వాయిస్. అది గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఉందంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని తడతాడో చెప్పలేదని నేను చెప్తున్నాను. ఆబ్జెక్ట్ అది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఏంటి? ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ వచ్చింది. ఈ నెగిటివ్ లో ఉంది కాబట్టి నాట్ తెచ్చుకున్నాడు. అదే భలే విచిత్రమైన ఇది పెక్యులర్ ఆస్పెక్ట్స్ అనమాట. ప్లస్ V3 ప్లస్ ప్రిపోజిషన్ జనరల్గా బై ప్లస్ ఇక్కడ నాట్ వచ్చేసింది కదా మీకు నెగిటివ్. మళ్ళీ నోబడీలో రాకూడదు. ఏ తెచ్చుకున్నాడు ఇక్కడికి. రెండు నెగిటివ్లు రాకూడదు. రెండు వస్తే పాజిటివ్ సెన్స్ వస్తుంది. అందువల్ల ఆ నోబడి బదులులా ఎనీబడి, నో వన్ బదులు ఎనీ వన్, నథింగ్ బదులు ఎనీథింగ్. అంటే ఒక రూలు నాట్ ఎనీ అని ఒకటి ఉంది. నాట్ ఎనీ బదులు వచ్చిన ఒకే సింగిల్ అందమైన పదం ఏంటి అంటే నో అనమాట. ఇక్కడ నోతో కలిసిపోయింది ఇది. ఇక్కడికి వచ్చేటప్పుడు విడదీసేసాడు. నో అంటే ఏంటి? నాట్ ఎనీ. ఇదేమో యాడ్వర్బ్, ఎనీ అనేది ఇక్కడ యాడ్జెక్ట్. ఆ రెండు కలిసిపోయి నో తయారైంది. ఇది నేను ఒక స్పెషల్ వీడియోలో బిగినింగ్ లో చేసి ఉన్నానండి. తమాషైన యూసేజ్ బాగా చదవంగా ఆ భాషలో ఉండేటువంటి ఆ లాలిత్యము, ఆ రహస్యము, ఆ అందాన్ని మనం క్రమేణా తెలుసుకుంటాము. సరళమైన భాష ఇంగ్లీషు ఇంగ్లాండ్తో పోలిస్తే. నేను చూసా ఫ్రెంచ్, జర్మన్, జపనీస్ ఇన్ని చూస్తా ఉన్నాను. చాలా రూల్స్ సడలిచ్చేశారు. ట్రెడిషనల్ లాంగ్వేజ్. ఇది ప్యాసివ్ ఫామ్ అనమాట. దయచేసి గమనించండి, ఇది ప్యాసివ్ ఫామ్. ఫామ్ బిగినింగ్ లో అలా గుర్తుపెట్టుకోండి. క్రమేణ ప్రాక్టీస్ వల్ల మీకే కమాండ్ వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, నథింగ్ కెన్ చేంజ్ హర్. ఆమెను ఏదీ మార్చలేదు. కొంతమంది అంటారు మనం ఏం చెప్పినా ఏంటో. నథింగ్ కెన్ చేంజ్ హర్. ఇక్కడ కెన్ చేంజ్ అని ఉందే, ఇది అసెప్టివ్ సెంటెన్స్ అండి. అసెప్టివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. కాకుంటే నెగటివ్ తో ఇచ్చా అంతే. కెన్ చేంజ్ ఉన్న వెర్బ్ ఆల్రెడీ ఆర్డర్లో ఉంది. ఇది అసెప్టివ్ సెంటెన్స్ ఆర్డర్లో వెర్బ్ సబ్జెక్ట్ ఇటు ఉంది, ఆబ్జెక్ట్ ఇటు ఉంది. అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది అంతే. ఆల్రెడీ ఉంది, మళ్ళీ మనం ఏమి సెట్ చేయాల్సిన పనిలే. తర్వాత ఏం చేయాలా? హర్ అనే ఆబ్జెక్ట్ ముందుకు వేసుకురండి ప్యాసివ్ వాయిస్ కోసం. హర్కి ఏంటి? సబ్జెక్ట్ రూపము. ఇంతకుముందు నేను టేబుల్ రాసి ఉన్నాయి ఇక్కడ, ఈ బోట్లో లేదు. హర్ ఏంటి? షీ నుంచి వచ్చింది. హిమ్ ఉంటే హీ, నీ ఉంటే ఐ, దెమ్ ఉంటే దే. నౌన్లా మారో అయ్యే వస్తాయి. ఇక్కడ హర్ కదా, షీ పెట్టండి సబ్జెక్టివ్ ఫామ్. తర్వాత ఏం చేసావు? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా చూసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఉన్నది కాబట్టి దాన్ని తీసుకోరండి. సబ్జెక్ట్ బట్టి ఒక్కోసారి మారుతుంటే, కానీ కెన్ దేనికైనా ఒకటే, సింగులర్ అయినా ప్లూరల్ అయినా కెన్ను. ప్యాసివ్ వాయిస్లు నథింగ్లు గిట్టింగ్ రావు. ఈ టైప్లో మారిపోతాయి. ఇక్కడ ఈ నెగిటివ్ సెన్స్ రావడానికి గాను
హెల్పింగ్ తర్వాత నాట్ వాడండి. ఎన్ని హెల్పింగ్ వెర్బులు ఉన్నా మొట్టమొదటి హెల్పింగ్ వెర్బ్ తర్వాతనే నాట్ ఎప్పుడు కలిసి ఉంటుందండి. ఇక్కడ కెన్కు మాత్రం, మిగిలిన నోటికి అట్లనే ఉండదు. ఈజ్ వచ్చింది అనుకో, ఈజ్ నాట్ విడివిడిగానే ఉంటాయి. ఒక్క కెన్కే ఇది కలిసి ఉంటుంది. కెనాట్ తర్వాత హెల్పింగ్ తర్వాత ఏంది, బీఫార్ వెర్బ్ కావాలి కదా. బీఫార్ వెర్బ్ ఇది మోడల్ ఆక్సిలరీ కాబట్టి V1 వాడతాం. మోడల్ ఆక్సిలరీ V1 బి తీసుకో. తర్వాత ఏంది, V3 చేంజ్డ్. తర్వాత ప్రిపోర్షన్ బై. ఇక్కడ మళ్ళీ నథింగ్ అని రాకూడదు. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. అక్కడే దెబ్బ కొట్టేది సమస్య పరీక్షల్లో. నువ్వు నాటు పెట్టేవి కదా ఇక్కడ, మళ్ళీ ఎందుకు? నాటుకి తర్వాత ఎని వచ్చేది చూసుకోవాలి. నాట్ ఎనీథింగ్, షీ కెనాట్ బి చేంజ్డ్ బై ఎనీథింగ్, ప్యాసివ్ వాయిస్. ఇది గమనించుకుంటా రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నో బడీ ఓర్ ఏ హెల్మెట్. ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడంతా పరిశీలించారు. చూస్తే ఎవరు కూడా హెల్మెట్ లేవు అక్కడ. చూడండి, నో బడీ ఓర్, వేర్, ఓర్, ఓర్న అలా టక్కన వచ్చేయాలి మనకి. వేర్, ఓర్, ఓర్న ధరించటం. ఇదే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అసెప్టివ్లో ఉంది. అంటే వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ముందు ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది. సింపుల్ హ్యాపీగా మీరు ఈ ఆబ్జెక్ట్ నుండి ప్యాసివ్ వాయిస్లా ముందుకు తీసుకోరండి. ఆబ్జెక్ట్ ఏ హెల్మెట్ కదా, ఏ హెల్మెట్ ముందుకు తెస్తురండి. తర్వాత ఏం చేయాలా, ఓర్ కదా హెల్పింగ్ వెర్బులు ఉన్నాయా, లేవు కదా. ఇది V2 అయినప్పుడు ఏం చేయాలి మనము, వాజు లేక వర్ర అని ఉంటుంది బిఫార్ వెర్బులో. వాజు, నోబడి అనేది ఇక్కడ రాదు, ఎనీబడి వస్తుంది. అందువల్ల నెగిటివ్ సెన్స్ కోసం నాట్ తీసుకో. హెల్మెట్ వాజ్ నాట్, V3 కావాలి వేర్కి. అంటే ఓర్ ఉంది కదా, దాని V3 ఏంది, ఓర్న బై ఎనీబడి. నోబడి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. దాన్ని కవర్ చేయడానికి మనం ఏం చేసాము, సింపుల్ గా నాట్ ఇక్కడ వాడేసాం. కలిపి ఏమి రాయవల్లా. కలిపి రాయాలంటే అపాస్ట్రఫీ పెట్టి వాజంట్ అంటే అప్పుడు రాసుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లేం లేదు, మామూలు ప్లెయిన్ గా రాసేసాం. గుర్తుపెట్టుకోండి, వాక్యం చూసినప్పుడు ఇది ఆర్డర్లో ఉందని తెలుసుకున్నావు. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అసెప్టివ్లోకి వచ్చేసింది ఆల్రెడీ. ముందు వెర్బ్ కనుక్కోండి, తర్వాత ఆబ్జెక్టు, తర్వాత సబ్జెక్టు. ఈ పాటికి మీరు అలవాటు పడిపోవాలి. ఎన్ని వీడియోలు చేసామా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. వాక్యం చూడంగానే ముందు వెర్బ్ కనుక్కో, దానికి ఆబ్జెక్టు, దానికి సబ్జెక్ట్, అంతే అయిపోయింది. నీకు 90% సమస్య తీరిపోయింది. తర్వాత ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయి ప్యాసివ్ వాయిస్ లో. ఏ హెల్మెట్, తర్వాత ఏం హెల్పింగ్ వెర్బులు ఉన్నాయా, లేవు కదా. లేవు కాబట్టి ఇదేంటి, ఇది V1 కానీ V2 కానీ ఉంటుంది అనమాట. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేక సింపుల్ పాస్ట్ అయితే ఇది ఈ రెండిటికే ఇది జరిగేది. మిగిలిన నోటి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బులు ఉంటాయి. ఇది V2 అంటే పాస్ట్ అని, సింపుల్ పాస్ట్ కాబట్టి వాజు లేక వర్రు. అదే V1 అయ్యి ఉంటే యాము, ఈజు, ఆరు, ఈ మూడు అలా గుర్తు పెట్టుకోవాలా. చదవంగా అయ్యే గుర్తు వస్తాయి. ఏం భయపడగాకండి, ఏమి చదువుతా ఉంటే అయ్యే గుర్తు వస్తాయి. ఇంట్రెస్ట్ ఉండాలి. అయితే ఏదైనా వాజ్ తెచ్చుకున్నాం సింగిల్ కాబట్టి. హెల్మెట్స్ అంటే వర్ర అయ్యేది. ఏ హెల్మెట్ కదా వాజ్ వచ్చింది. తర్వాత ఏం చేయాలా, ఈ నోబడి వచ్చేటట్టు కొంచెం అలర్ట్ అయిపోవాలి. నువ్వు నెగటివ్ వచ్చినట్టు కొంచెం జాగ్రత్త పడాలా. నాట్ పెట్టు. తర్వాత ఏం చేయాలా, ఓర్ అన్నది దాని మూడో రూపం ఏంటి, ఓర్న. వేర్, ఓర్, ఓర్న. తర్వాత ప్రిపోర్షన్ బై. తర్వాత నోబడి బదులు ఎనీబడి. ఇచ్చాను కదా నేను ఇక్కడ ఫామ్ ఇచ్చాను కదా, ఈ మనసులో పెట్టుకో. బాగా చూస్తా ఉంటే తెలుస్తుంది. నేను చెప్పినప్పుడు అర్థం కానప్పుడు ఇప్పుడు ప్యాసివ్ వచ్చేసిందండి. ఈ హెల్మెట్ వాజ్ నాట్ ఓర్న్ బై ఎనీబడి.
ఇలా ఉందన్నమాట. కొంతమంది డౌట్లు అడుగుతున్నారు, నోబడి కలిపి రాయాలనా, నథింగ్ కలిపి రాయాలనా అంటే దీని తర్వాత చెప్తాను. డౌట్ వచ్చినప్పుడు నో కనుక వస్తే కలిపే రాసేయండి, ఈ సమస్య ఉండదు. ఎక్కువ మెజారిటీ నో వస్తే కలిపే రాయాల, నోబడి అని. నో బడి విడివిడిగా రాస్తే సెన్స్ మారిపోద్ది. నోబడి అంటే ఎవరూ లేరని, నో బాడీ అంటే ఏ శరీరము లేదు, ఏ బాడీ లేదు అక్కడన్నా. దేర్ ఈజ్ నో బాడీ ఇన్ ద రూమ్ అంటే ఏంటి, ఆ రూమ్ ఏ శరీరము లేదు, ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదని వస్తుంది అనమాట. అని తర్వాత డీల్ చేస్తాను. మీకు సింపుల్గా మాట చెప్పా, మీకు అనుమానం వస్తే మెజార్టీ కేసెస్లో కలిసి ఉంది కాబట్టి కలిపే రాయండి, నథింగ్ అయింది. ఓకే, తర్వాత చెప్తారు వాటి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.